హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే ఇసురు వాళ్ళకి అన్నదారాలు ముడివేశాం కదా. ముడివేసిన అన్నదారాలు జారిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఈ వీడియో అనమాట. ఓకేనా? వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంక వీడియోలో పోబోయే ముందుగా నేనైతే ఒక విషయం చెప్పుకోవాలి. ఓకేనా? ఏంటంటే ఒక విషయం అయితే చెప్పాలి. అది ఏంటంటే నేను కొంచెం తడబడి చెప్తున్నాను, కొంచెం ఏమన్నా అనుకోమాకండి. ఓకేనా? మొన్న 11వ తారీఖు నాడున మా నాన్న అయితే చనిపోయారు. ఓకేనా? 10వ తారీఖు 9వ తారీఖు నాడున మేమిద్దరం కలిసి పని చేస్తుంటే ముక్కులోంచి బ్లడ్ వచ్చింది. ఏంటా అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్తే మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ స్కాన్ చేశారు, బాడీ స్కాన్ చేశారు, సిటీ స్కాన్ చేస్తే తలలో గడ్డలు ఉన్నాయని చెప్పారు. ఇంకా దాన్ని బట్టి ఇంకా బతకడు ఏనా అని చెప్పారు. గుంటూరు తీసుకెళ్దాం అని అడిగినా కానీ, గుంటూరు తీసుకెళ్ళినా కానీ లాభం లేదయ్యా, ఇంటికి తీసుకుపోండి అన్నారు. ఇంకా లాభం లేదని చెప్పి ఇంటికి తీసుకొచ్చాము. 11వ తారీఖు ఉదయం 11 గంటలకి చనిపోయాడు ఆయన. ఓకేనా ఫ్రెండ్స్? అందుకని ఇన్ని రోజులు వీడియోలు ఆగడానికి కారణం అనమాట. ఓకేనా? అది ఈ ఒక్కరు ఆగిందని మీరేం బాధపడమాకండి. ఇప్పుడు డైలీ నేను వీడియోలు అనేది చేస్తాను, ఏమనుకోమాకండి ఫ్రెండ్స్. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్దామా? ఓకే, అయితే గాయస్ ఒకసారి చూడండి. ఈ అన్నదారాలు అయితే మొత్తం మనం ముడివేసాము, జాయింట్లు కూడా పొలిగేసాం దీనికి. ఓకేనా? జాయింట్లు పొలిగేసాం, అన్నదారాలు మొత్తం ముడివేసాం. కాకపోతే దీనికి మనం చేయాల్సిన పని ఏంటంటే లాస్ట్ ఫైనల్ పని, ఈ ముడులనే ఎప్పుడైనా ఎనీ టైం ఎక్కడైనా జారిపోవచ్చు. ఇసురులు వేసి ఏట ఆడుతూ ఉంటాం మనం. ఇట్లా దుంప పట్టుకున్నప్పుడు, కవ్వ పట్టుకున్నప్పుడు ఇట్లా గట్టిగా లాగుతాం, లేదా మరిన్ని చేపలు పడ్డప్పుడు అన్నదారాలు మొత్తం దగ్గరికి లాగుతాం, టైట్గా ఉంటాయి. అప్పుడు ఈ అన్నదారాలు అనేవి ఏంటంటే ఇట్లా జారే అవకాశం ఉంటుంది అనమాట. ఈ అన్నదారాలు జారే అవకాశం ఉంటుంది. ఆ జారకుండా ఈ ఫైనల్ స్టెప్ ఇది నాకు ఒకటికి తెలుసు అనమాట. మరి మీకు తెలియాలి కదా. ఇప్పుడు నేను పూర్తిగా ఇసురు వాళ్ళ గురించి ఫుల్ ప్రాసెస్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. షేర్ చేసుకున్నప్పుడు ఇది కూడా మీకు చెప్పాలని అనిపించింది, అందుకని ఇది చూపించాలనుకుంటున్నాను. ఏమనుకోమాకుండా స్కిప్ చేయకుండా ఈ వీడియో అనేది చూడండి. ఓకేనా? లైక్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. ప్లీజ్ లైక్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ అయితే చేయండి. కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటే మన ఛానల్లోకి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో వీడియోలన్నీ చూస్తారని నేను అనుకుంటున్నాను. నేను చేసే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే మనం ముందుగా ముడిని కాల్చడానికి కావాల్సింది ఏమేంటి అంటే, ముందుగా ఈ ముడిని కాల్చడానికి ఏమేమి కావాలంటే మనకు ముందుగా చూడండి ఫ్రెండ్స్, ఒక కొవ్వొత్తి అయితే తీసుకున్నాను. ఓకేనా? కొవ్వొత్తి, తర్వాత వచ్చేసి ఒక దీపు కుంది అనమాట. మనం పూజ చేసుకుంటాం చూసారా, పైదలు అంటాం. ఆ పైదలు ఒకటి తీసుకున్నా. ఈ రెండిట్లో ఏది ఉపయోగపడితే అది మీరు వాడుకోవచ్చు. ఓకేనా? ఎందుకంటారా, అగ్గిపుల్లతో అయితే ఎంతసేపు అని చెప్పి అగ్గిపుల్ల వెలిగిస్తాం, అగ్గిపుల్లలన్నీ అయిపోతాయి. ఓకేనా? అందుకని చెప్పి ఒక పైది అనేది తీసుకున్నాను, ఒక కొవ్వొత్తి అనేది నా దగ్గర ఉంది. ఈ రెండిట్లో ఏది కంఫర్ట్ ఉంటే అది వాడతాను అనమాట. ఓకేనా? ప్రస్తుతానికి అయితే నాకు పైదితో అయితే కంఫర్ట్ ఉంటుంది. కొంచెం నూనె పోసుకొని ఒత్తులు వెలిగించుకుంటే ఎంతసేపు అయినా వచ్చింది. కొవ్వొత్తి ఏంటంటే కొద్దిసేపటికైనా ఆరిపోద్ది, ఎందుకంటే ఇన్ని అన్నదారాల మీద కొంచెం కాల్చాలి కదా. అందుకని కొవ్వొత్తి అయితే కరిగిపోద్ది కాబట్టి నేనైతే ఇదే తీసుకుంటాను. మీరు కొవ్వొత్తితో కాల్చే వాళ్ళు అయితే మామూలుగా పెద్ద కొవ్వొత్తి తీసుకొని కాల్చండి. ఓకేనా? ఇప్పుడు ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది చూపిస్తాను. ఓకేనా గాయస్? ఒక అగ్గిపెట్టె అయితే తీసుకున్నా. ఓకేనా? ఇప్పుడు దాన్ని ప్రస్తుతానికైతే దీంట్లో నూనె పోసి ముట్టించి మీకు చూపెడతా. ఓకేనా? ఇప్పుడైతే అగ్గిపెట్టె అయితే వెలిగిస్తున్నాను, నూనె అయితే పోసిన దాంట్లో. ఒకసారి మీరైతే చూడండి, అగ్గిపెట్టె అయితే వెలిగిస్తున్నాను. దానికాడైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. వాళ్ళ దగ్గర అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దూరంగా పెట్టుకున్నా, దగ్గర పెట్టుకున్నా కానీ చాలా జాగ్రత్తగా అనేది ఉండాలన్నమాట. ఓకేనా? అయితే ఆరిపోయింది, ఇంకోటి అయితే తిరిగిస్తాను. కొంచెం ముట్టుకున్నా కానీ రోంత కూడా చెక్కదు మనకి వల అనేది ఏంటంటే నిప్పు పడిందంటే మొత్తం కాలుకుంటే వెళ్ళిపోద్ది. ఓకేనా గాయస్? కొవ్వొత్తి అయితే పక్కన పెడుతున్నాను, ఇదైతే నాకు కంఫర్ట్గా ఉంటుంది, ఎంతసేపు అయినా వచ్చింది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, ఒక దగ్గర నుంచి తీసుకొని ఈ విధంగా దగ్గరికి ఇలా జరుపుకొని, చూస్తున్నారు కదా, ఇలా కాల్చుకోవాలి. అట్లా అనుకొని ఇట్లా ఒత్తుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా ఒత్తుకోవాలి. ఇట్లా ఒత్తి నేలకేసి ఇట్లా రాయాలి ఫ్రెండ్స్. ఓకేనా? లేదా ఇట్లా ఒత్తటం కోసం వరకు కాల్చాలి.
ఎందుకంటే మనకి అన్నదారం జారేసరికి ఈ ముడి అనేది ఏంటంటే కాల్చాం కదా, అది ముడిలాగా అయిపోయింది కాల్చింది, అక్కడ స్టక్ అయిపోద్ది. ఇక జన్మలో కూడా ఇక చారవు. ఓకేనా, జన్మలో కూడా చారవు. ఇంకొచ్చేసి వాళ్ళ దగ్గర చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా, కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా కాల్చాలి. ఈ విధంగా ముడి అనేది కాల్చేసాను. ఒకసారి చూడండి, ఈ విధంగా కాల్చేసాను అనమాట. చూడండి, ఈ విధంగా కాల్చేసా. ఓకేనా, ముడి అనేది కాల్చా ఈ విధంగా. ఓకే, తర్వాత నెక్స్ట్ ముడి అనేది తీసుకున్నాను అనమాట. పీసులు ఉంటాయి కదా, ఎక్స్ట్రా పీసులు మనం ముడి వేయంగా మిగిలింది చూసారా, ఈ పీసులు అనేది నేను ముడి వేస్తాను. ఇట్లా కాలుస్తున్నాను అనమాట. చూడండి ఒకసారి మీరు, ఇట్లా దగ్గరికి రావాలి, ఇట్లా నేలకేసి రాయాలి. చూడండి కాలుతుంది. ఇట్లా నేలకేసి ఇట్లా అన్నామంటే మొత్తం ఇట్లా కొసుకొచ్చేసింది అనమాట. ఓకేనా, ఇప్పుడు జారం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇంకా అట్లా ఒక్కొక్కటి మొత్తం మనం అనేది ముడి వేసుకోవాలన్నమాట. ముడి వేసుకున్న తర్వాత కొన్ని ముడి వేయాలి, కొన్ని ఏమో కాల్చుకోవాలి. ఎలా వీలును బట్టి ఎలా ఉంటే అలా అనమాట. చూడండి ఈ విధంగా ఇట్లా కాల్చుకుంటా కొంచెంగా ఇట్లా ముడి వేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ముడి వేసుకున్న తర్వాత ఇలా కాల్చుకోవాలి. ఓకేనా, ముడి మాత్రం గట్టిగా కొట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఓకేనా, ఇట్లా ఇట్లా కాల్చుకోవాలన్నమాట. ఓకేనా, చూడండి ఇట్లా ఊరక సెగ చూపిస్తే సార్. ఓకే, ఇట్లా అయిపోతూ ఉంటుంది అనమాట. ఇట్లా ఒకటి జాగ్రత్తగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, వాళ్ళలో కానీ నిప్పు పడిందంటే కథం అయిపోయినట్టే ఫ్రెండ్స్. చూడండి గాయస్, ఈ విధంగా అనేది కాల్చాలి. ముడులు మొత్తం కూడా జాగ్రత్తగాను కాల్చాలన్నమాట. ఓకేనా, మళ్ళీ ఒకసారి రివర్స్ చూసుకోండి, కాలనీయా లేదా అనేది మాత్రం రివర్స్ కంపల్సరీ చూసుకోవాలి. ఓకేనా, ఇట్లా కాల్చుకొని ఇట్లా చేత్తో ఒత్తుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇవన్నీ ఏంటంటే ఈ పీసులు అనేది జారిపోతాయి అనమాట. ఓకేనా, జాగ్రత్త, అందుకని మనం అనేది ఇది కాల్చాలి. ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్ వాళ్ళకి. ఎందుకంటే ఒక అన్నదారం ఊడిపోతుంటే మళ్ళీ ఒడ్డు మీదకు పోవాలి, మళ్ళీ బారుకు వల బరవాలి, మళ్ళీ ముడి వేసుకోవాలి, మళ్ళీ ఊడిపోతుంటాయి. అట్ట కాకుండా అన్నదారాలు కాల్చేయండి. ఇట్లా కాల్చి ఇట్లా పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ పట్టుకో వాళ్ళని ఇట్లా పట్టవన్నమాట. ఓకేనా, మళ్ళీ కాలుస్తున్నావు ముడి వాళ్ళని పట్టిద్దా అనేది ఉండదు. ఓకేనా, మనం ఎందుకంటే ఈ కొసదాకా కాల్చేస్తున్నాం కదా, కొసదాకా ఏంటంటే అనిసినట్టు కాలుస్తున్నాం కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు. ఓకేనా, చూడండి ఏ ఇబ్బంది అనేది మనకు ఉండదు అనమాట. ఇదిగో చూడండి ఒకసారి, ఇదిగో దానికేసి అద్దేస్తున్నాం, పూసదారానికేసి ఇట్లా అద్దేసాను అనమాట. చూడండి ఇంకే ఇబ్బంది ఉండదు, అట్లా అద్దేసేసేయండి. ఓకేనా, ఇప్పుడు ఇది ఎక్కువగా ఉంది, అప్పుడు ఏం చేయాలి, తెంపేస్తున్నాను. చూడండి అదిగో తెంపేసి ఇదిగో చూడండి కొసుకొచ్చిన తర్వాత ఆర్పుదాం మనం. ఓకేనా, చూడండి కాల్ని ఆర్పేసా. ఓకేనా, ఆర్పిన తర్వాత ఎక్కువగా కాలింది కాబట్టి నాలుకేసి రాయండి. దీన్ని నాలుకేసి వచ్చారనుకుంటా కరసకపోద్ది, ఇక అసలు జన్మలో కూడా ఓడవు. ఓకేనా, గట్టిగా ఉంటాయి అన్నమాట. ఇది కూడా పొడిగే ఉంది చూడండి. అట్లా ఆరిపేయాలన్నమాట. ఎక్కువగా కాలింది కాబట్టి దాన్ని పట్టుకోమాకండి, కాలుతుంది. ఇట్లా నాలుకేసి రాసిన తర్వాత అప్పుడు ఇట్లా చేత్తో అద్దండి, ఇట్లా అద్దిన తర్వాత సరిపోతుంది అనమాట. అట్లా చూడండి. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, చూడండి నేను చెప్పేది బాగానండి. బోట్ వీడియో చేస్తానని చెప్పాను, ఇంతలోకి మా నాన్నగారు ఇలా కాలం చేయడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు బోట్ వీడియో చేద్దామంటే కొత్తది ఏది ముట్టుకోకూడదు, తిరిగి కట్టకూడదు, చేయకూడదు అని అంటున్నారు. ఓకేనా, ఈ కార్యక్రమం పెద్ద కర్మ అనేది ఉంది కదా, 15 రోజులకి 12 రోజులకి అట్లా పెట్టుకుంటారు. మాకైతే 25 ఈ నెల 25వ తారీఖు అయితే పొంతన అనేది పెట్టడం అనేది జరిగింది. ఆ పెదకర్మ అయిపోయి నిద్రలు అన్నీ అయిపోయాక బోట్ మేకింగ్ వీడియో అనేది చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ చేయలేదు అనుకున్నారు, చేస్తానన్నాడు చేయలేదండి ఈ వీడియో చేస్తున్నారు అనుకున్నారు. బోట్ మేకింగ్ వీడియో అప్పుడు చేస్తాను. ఓకేనా, లెక్క అయితే బోట్ మేకింగ్ వీడియో చేయాలి, కానీ ఇప్పుడు ఏంటంటే అది చేయలేదు, వద్దన్నారు మా అన్నయ్య వాళ్ళు, అందుకని ఇది చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఈ విధంగా అనమాట. అట్లా అనమాట, అట్లా ఆర్పుకొని ఇట్లా అద్ది ఇట్లా కాల్చినట్టు దీనికి ఆనిసేపిస్తే సరిపోతుంది అనమాట. అట్లా అనమాట. ఓకేనా, ఈ విధంగా ఎప్పుడైనా సరే ఇట్లనే చేయాలి అన్నదారాలు, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్.
అన్నదారాలు కట్టిన తర్వాత ఈ విధంగా ముడి ఇట్లా కాల్చుకోవాలన్నమాట. ముడి వేసిన తర్వాత ఈ విధంగా కాల్చుకోవాలి. ఓకేనా? సెగ చూపించుకుంటే ఇక అనేది మనకు కూడా ఊడవన్నమాట. అర్థమైందా మీకు? నేను చెప్పేది అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఓకేనా? కొంచెం అర్థం కాకపోయినా కొంచెం ఏమనుకోమాకండి ఫ్రెండ్స్. ఓకేనా? ఏమనుకోమాకండి. తెలియక కొంచెం అటు ఇటుగా చెప్తున్నాను. నాన్నగారు చనిపోయిన ఈ బాధలో ఇవాళ కొంచెం ఖాళీ దొరికింది. అర్థమైందా? ఇవాళ కొంచెం ఖాళీ దొరికింది. ఇంకా రేపు నుంచి మళ్ళీ ఫుల్ వర్క్లో ఉంటాను. ఇంటికాడ అటు ఇటు మాట్లాడటానికి నేను ఒక్కడినే. అన్న ఉన్నాడు నాకు. అన్న ఉంటే అదే తలకొరువు పెట్టాడు పెద్ద కొడుకుగా. ఇంటికాడే ఉండాల్సి వస్తుంది. ఇంకా అమ్మ వాళ్ళందరూ ఇంటికాడే ఉంటున్నారు. నేను ఒక్కడిని మాత్రం అన్నిటికీ తిరగాల్సి వస్తుంది. ఇవాళ కొంచెం ఖాళీ దొరికింది. ఎందుకంటే పండగ అని చెప్పి సచివాలయంలో ఆధార్ కార్డు ఇద్దామని డెత్ సర్టిఫికేట్ కోసం ఇవాళ లేరని చెప్పారు. రేపు వస్తానన్నారు. అందుకని ఇవాళ కొంచెం ఖాళీగా ఉన్నాను. రేపు నుంచి దగ్గర పడే కొద్దీ నాకు కొంచెం బిజీగా ఉంటుంది. ఓకేనా? ఏమనుకోమాకండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, ఈ విధంగా కాల్చుకోండి. ఓకేనా? వలను పట్టుకుంటే ఈ ముళ్ళు అది ఇదని అనుకోమాకండి. ఖచ్చితంగా ముడి అనేది కాల్చాలి లాస్ట్లో దీనికి మాత్రం. ఓకేనా? ఓకే గాయస్, ముడులు అయితే మొత్తం కాల్చేసాను. ఒక్కసారి మనం ముడి అన్నదారం పట్టుకున్నామంటే కాల్చుకుంటూ పోతానే ఉండాలి. జాగ్రత్తగా కాల్చాలి ఫ్రెండ్స్. నిప్పు అనేది వల్ల పడిందంటే వల మొత్తం వేస్ట్ అయిపోయినట్టే. మనం చేసిన పని అంతా జాగ్రత్తగా కాల్చుకోవాలి. ఓకేనా? ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనం ఫస్ట్ అన్నదారం పట్టుకొని కానీ చెట్లు లాక్కుంటా ముడి వేసుకుంటాం. కాలిన అన్నదారం, మనం ఫస్ట్ కాల్చిన అన్నదారం మన చేతిలోకి వచ్చిన దాకా కాల్చామంటే అన్నదారాలు మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. ఓకేనా గాయస్? ఇప్పుడైతే ప్రజెంట్ అయితే దీపం అయితే ఆర్పి అన్నదారాలు మొత్తం కాలేవో లేదో చూద్దాం. ఓకేనా? దీపం అయితే ఆర్పేసాను. ఒకసారి చూద్దాము అన్నదారాలు మొత్తం కాల్చానో లేదో. ఓకేనా? అన్నదారాలు మొత్తం కాల్చేసాను. ఒకసారి అయితే చూడండి, మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకో విషయం ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక వల మొదలు పెట్టాను అనుకో, ఆ వల మొత్తం కంప్లీట్ అయిపోయిన దాకా ఫుల్ ప్రాసెస్ అనేది నేను చూపెడతాను. ఓకేనా? ఇది ప్రస్తుతానికైతే 4 ఫింగర్ వల. ఓకేనా? ఇది 4 ఫింగర్ వల. ఈ 4 ఫింగర్ వల మొత్తం దీనికి సంబంధించిన వీడియోలు మొత్తం కూడాను యూట్యూబ్లో మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? ఇంట్రెస్ట్ ఉంటే వీడియోలు చూడండి. మీకు ఎంతో కొంత నాలెడ్జి మీకు వచ్చిద్దని, మీకు తెలుసుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? తప్పకుండా షేర్ చేయండి. ఇక వీడియోలోకి వచ్చి చూడండి ఒకసారి. మొత్తం అయితే అన్నదారాలు మొత్తం కాల్చేసాను. ఇక నాకు ఇంకా తిరుగులేదు. ఓకేనా? ఎంత గట్టిగా లాగినా కానీ అన్నదారంగా ఊడిపోదు. ఓకేనా? అన్నదారంగా ఊడిపోదు. ఇట్లా అనేది మనం ఈ ప్రాసెస్ అనేది కాల్చుకోవాలన్నమాట అన్నదారాలు. ఓకేనా? మొత్తం చూసుకోవాలి ఒకసారి. మొత్తం రివర్స్ మొత్తం చూడాలన్నమాట. కాల్చామా లేదా అనేది మొత్తం చూసుకోవాలి. ఓకే? తర్వాత మీకు నెక్స్ట్ బోట్ వీడియో అనేది వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? బోట్ వీడియో ఎలా మేము ధర్మాకోల్ పడవలు ఉన్నాయి కదా మా దగ్గర, ఆ పడవలు అనేది మేము ఎలా కట్టుకుంటాము, అవి ఎక్కడ దొరుకుతాయి, వాటి ప్రైజ్ ఎంత, వాటికి ఏమేమి వస్తువులు కావాలి, పడవ మొత్తం తయారయ్యేసరికి మన చేతికి వచ్చేసరికి ఎంత ఖర్చు అయ్యిద్ది అనేది మొత్తం కూడా ఆ వీడియోలో చెప్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, పెద్ద కర్మ అయిపోయిన నాడు ఒక 4-5 రోజుల తర్వాత అంతా అయిపోయి ఫ్రీగా అయిపోయిన తర్వాత నేను బోట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? తప్పకుండా చూస్తారని, తప్పకుండా చూడాలని నేను అనుకుంటున్నాను. తప్పకుండా చూడటానికి మీరు ట్రై చేయండి. ఓకేనా? ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీకు కొంచెం చూసారనుకో మీకు అర్థమైపోద్ది. ఓహో, ఇలా కట్టుకోవాలా, ఇలా చేయాలా అనేది మీకు అర్థమైపోద్ది. ఓకేనా? నేను చేసే కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ఉంటా.